యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరేల గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ సర్పంచ్గా గత 10 సంవత్సరాల నుండి కూరేల గ్రామ ప్రజలకు సేవలు అందించి గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకారం అందించి తన వంతు బాధ్యతను సక్రమంగా నెరవేర్చినటువంటి గ్రామ అభివృద్ధి ప్రదాత, మంచికి మారుపేరు, జన హృదయ నేత భాషబోయిన ఉప్పలయ్య యాదవ్ పదవి విరమణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కూరేల గ్రామ శాఖ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడుతూ, నన్ను 10 సంవత్సరాలు సర్పంచ్గా ఎన్నుకుని నా మీద ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి శుక్రవారం రోజు పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఈ సర్పంచ్ పదవి లేకున్నా నా విరమణ అనేది సర్పంచ్గా మాత్రమే నిరంతరం అన్ని వేళలా సదా కూరేల గ్రామాభివృద్ధికి పాటుపడతానని, ఎప్పుడైనా మీ వెన్నంటి ఉంటానని భావోద్వేగంతో కూడిన మాటలు అన్నారు. ఇటు సమావేశంలో పాలకవర్గాన్ని కూరేల బీఆర్ఎస్ పార్టీ శాలువాల జ్ఞాపికలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆత్మకూరు మండల వైఎస్ఆర్సీపీ పరిషత్ పద్మపాపయ్య గారికి, అదేవిధంగా నాతో పాటు 5 సంవత్సరాలు మన గ్రామ పాలన సహకరించినటువంటి మా గ్రామ పాలకవర్గం కొమ్ము ఉప సర్పంచ్ కొమ్ము నరేష్ గారికి, కందుల సంతోష్ గారికి, వేట కృష్ణారెడ్డి గారికి, గంజాల స్వాతి సోమయ్య గారికి, నరమ గణేష్ గారికి, అచ్చంద్ర హాజా గారికి, మాల్పక్క వరమ్మ నర్సయ్య గారికి, ఎర్గా రామకృష్ణ గారికి, అదేవిధంగా భాషపోయిన మా చిన్నమైనటువంటి వీరమ్మ ఉగ్గయ్య గారికి, అదేవిధంగా తుమ్మలగూడెం యాదమ్మ రంగయ్య గారికి, కోఆపరేషన్ సభ్యులైనటువంటి భాషపోయిన రామన్ గారికి, గరగాటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బెంజెట్టి గణిత విషయం గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరియు అధిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాషపోయిన పాపయ్య గారికి, అదేవిధంగా హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి మా పెద్దమ్మ భాష చంద్రన్న ఉదయ గారికి, కాంగ్రెస్ సమాచార అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, అదేవిధంగా దీంతో పాటు మేము కూడా టీఆర్ఎస్ గ్రామ శాఖ నుంచి మేము కూడా చేస్తున్నటువంటి మా ఎన్నికల స్వామి గారు, అదేవిధంగా వారి పాలకులు, వాళ్ళ కమిటీ సభ్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిద్ధి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు సాదేవ్ గారికి, అదేవిధంగా సుధన్ సిఆర్ఏవ్ గారికి, ముఖ్యంగా జిల్లా సిపిఎం మండల కార్యదర్శి వేముల భూషణ్ గారికి, అదేవిధంగా అన్నదాన టీఆర్ఎస్ నాయకులు మాధవరావు ఐలయ్య గారికి, గౌరవ అభ్యర్థులు మన టీఆర్ఎస్ నుంచి చాలా ఉపయోగపడినటువంటి ఎంపీ మరి అదేవిధంగా అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ ఎంపీసీ అయినటువంటి అమ్మగారు రాజుల కవితమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కూరేల గ్రామ పుర ప్రముఖులకు మరియు కూరేల గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఉభయ పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చినటువంటి పత్రిక విలేకరులకు అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా కుదరా అనేది సహజం. ఎందుకంటే రాజ్యాంగంలో మనం పలానాడు అయితే 5 సంవత్సరాల తర్వాత ఏ రోజు ఇంకొక అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే అది బోనస్ వస్తుంది, కానీ ఎప్పుడైనా అది 5 సంవత్సరాలు. మరియు నా రాజ్య ప్రస్థానం విషయానికి వస్తే నేను నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 40 సంవత్సరాల్లో అడుగుపెట్టినా. నాకు ఈ కూరేల గ్రామంలో మరియు రాజకీయంగా 15 సంవత్సరాలు 2006 నుంచి అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు ఉన్నది.
మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో సర్వే నెంబర్ 199లో గల సుమారు 800 గజాల ప్రభుత్వ భూమిని స్థానిక కార్పొరేటర్ కొల్తూరి మహేష్ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అదే 199 సర్వే నెంబర్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు మనోహర్ 200 గజాల ప్లాటును 59 జీవోపై క్రమబద్ధీకరిస్తే 600 గజాలు ఆక్రమించాడని, తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేస్తూ ఫిర్యాదుగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 6వ డివిజన్ ఇన్ఛార్జ్ ఫిర్యాదుగూడ కార్పొరేషన్ ఈ మన 199 సర్వే నంబర్లో 200 గజాలు 59 జీవో కింద తీసుకొని ఇంకా దాని పక్కపొడి స్థలం కూడా కబ్జాకు గురి చేస్తారు. 600 గజాలు స్థానిక కార్పొరేటర్ తమ్ముడు. మీరు అధికారులకు ఫిర్యాదు చేశారు? చేసినాము, ఎంఆర్ఓకి చేసినాము, ఆర్ఐకి చేసినాము, విఆర్ఓకి చేసినాము, ఏం పట్టించుకోవట్లేదు. పై అధికారులకి పోయారా? పోలే ఈ ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓకు ముగ్గురికి చేసినాం. వాళ్ళు చర్య తీసుకోకుండా పై అధికారులకు కూడా. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామంలోని ఫిర్యాదుగూడ గ్రామంలో 199 సర్వే నెంబర్లో ఇవాళ ఇదంతా గవర్నమెంట్ స్థలము. ఇదంతా కూడా ఈ గుట్ట ప్లేస్ అంతా. దీంట్లో అందరికీ చిన్న చిన్న వాళ్ళకు పట్టాలు కేటాయించడం జరిగింది గతంలో. దాంట్లో 200 గజాల కింద ఒక అతనికి మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ తమ్ముడికి ఇస్తే ఆయన 5859 జీవో కింద రెగ్యులరైజేషన్ కింద చేసుకొని ఇవాళ మొత్తం 600 గజాలు కబ్జా పెడుతున్నాడు. ఇవాళ ఇదంతా కూడా మొత్తం జేసీబీ తెచ్చి పక్కన ఉన్న ఇళ్లను కూలిపోయే పరిస్థితి ఉంది అక్కడ. అయినా కూడా దాన్ని మొత్తం జేసీబీ ద్వారా తీసి కబ్జా గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. స్థానికంగా కూడా ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎంఆర్ఓ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండిపోయింది. కాబట్టి ఇవాళ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీని మీద చర్య తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తాం. ఆర్డీఓకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1000 రూపాయలు గజం అయిపోయింది. ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ఏరియా ఉంటుంది, దాదాపుగా ఒక కోటి రూపాయల అంచనా ఉంటుంది దీని వాల్యూ. ఇట్లాంటి కోట్ల రూపాయల ఉన్న భూములను ఇవాళ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మొత్తం కబ్జా గురి చేశారు. ఎక్కడ పిల్లల ఆట స్థలాలు లేకుండా పార్కులు, రోడ్లు, ఏది కనిపిస్తే శ్మశాన వాటికలు కూడా మిగిలిస్తలేరు. ఇంత దారుణంగా తయారైపోయింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, పాలక వర్గం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ చర్య తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున మేము ధర్నా సిద్ధం ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్ కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే లక్ష్యంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు గ్రామ అభివృద్ధి మరియు సంక్షేమ భాగస్వామ్యం కావడం, నేడు ఉపాధి హామీ పథకం 19వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. పక్క పట్టేదారు నెంబర్ వేసి మరి కట్ట మీద అంత ఇబ్బంది ఉంది. మా ఆత్మకూరులో ఉన్నటువంటి మరి ఉపాధి హామీ కూలీలకు దగ్గర ఉంటుంది. మరి దూరం అంటే కావును కూడా ఉంది. ఇప్పుడు శిలోంబాయి దగ్గర, మన దుబ్బాబాయి దగ్గర, అటు పోసారు దగ్గర కూడా పని ఉంటుంది. దూరం అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ పని కూడా మేము పెట్టించినాం. మరి నేను కూడా మీ అందరూ తెలుసు 5 సంవత్సరాల నుంచి మరి మీతోటి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఉపాధి హామీలో మరి ఎలాంటి పని పెట్టాలి ఇంకా దాన్ని గ్రామ సభ ద్వారా తీర్మానాలు చేసి మరి మేము ఆలోచన చేసి మీ అందరికి పని కల్పించినాం. మరి మీరు కూడా ఈ రాబోయే రోజుల్లో మీరు చక్కగా పనిచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి మరి 12,000 రూపాయలు మీరు అందరు తీసుకోవాలి. మరి పని కూడా 10 పైసలు పని ఉంటాయి. ఆ 12,000 వస్తుంది. దయచేసి తీసుకోండి. అందరూ కలిసిమెలిసి మన ఆత్మకూరు అభివృద్ధికి ఉపాధి హామీ కూలీలు మరి పాటుపడతారని కోరుకుంటూ మీ అందరికీ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్లో ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చి చూస్తే బైక్ మాయం. 200 రూపాయల కోసం బైక్ చోరీకి యత్నం. కాలినడకన 1/2 కిలోమీటర్ దూరం వరకు బైక్ని తోసుకుంటూ వెళ్లిన నిందితుడు గోనె నాగరాజు. తండ్రి
యేసుపాదం, చింతపాలెం, మల్లెపల్లి, గుంటూరుకి చెందిన నాగరాజు మద్యం మత్తులో ఉన్న అతన్ని ఆపి బైక్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగగా, ఇది నా బైక్, ఎవరో 200 ఇస్తా అన్నాడు. అతని దగ్గరకు అని సమాధానం చెప్పడంతో స్థానికుల సాయంతో బైక్ను స్వాధీనం చేసుకొని అతన్ని పోలీసులకు అప్పగించి బైక్ ఓనర్ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గతంలో అతను పలు కేసుల్లో ఉన్నట్లు క్రైమ్ ఎస్ఐ లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసిన సందర్భంగా గట్కేసర్లోని చెరుకు బాలయ్య కాన్వెన్షన్లో గట్కేసర్ మండలం పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీ మరియు బోడుపల్ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారితో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి కలిసి పాల్గొనడం జరిగింది. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలంటున్నారు? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ ఓటు పార్లమెంట్ లో అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినవాడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నాడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ప్రశ్నించలేదు, మనలేదు. కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడిలల్లా, పాత కోటలల్లో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంకె బిందెలు ఉంటే అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటే అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరపున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలు ఎట్లయితే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడాము, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరపున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా వెంబడబడతాం. ఈ దివాళాకోరు మాటలు, మా ఓటేస్తేనే నిలబడతాం, మా ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతే లేదు, కేసీఆర్ లేడా అట్లట్లా జరిగిపోయా. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది, లక్ష్మి కొమ్మను
ఎక్కడ కొమ్మ మీద దెబ్బ పడుతుంది అనుకున్నాం కానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా 2000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే 2000 ఇస్తారు. నువ్వు 4000 ఇస్తాను కదా, 4000 ఆన్లైన్ అప్పు చేసాయి కూడా వద్దంటున్నాను. మేము అప్పు చేద్దాం, అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం రైతు బంధు 15,000 ఇస్తాను కదా. ఇప్పుడు దాకా అతి లేదు గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అది దేనికి సరిపోతుంది? ఇది చెప్తాను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం మాట చెప్పినావు? రాకముందు ఏం మాట చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇంద్రమ్మ సోమ్యమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం? పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు? ఇంకా మేము అంత బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము. ఆ కుట్టి బిందెలు లంకటికి పెట్టిపోతే అంత పంచుకుంది. ఇక మంత్రులు ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర. 40 ఏళ్ళ ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయన పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత ద్రోహం, ఎంత ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొంద పెడతారు. ఎంత ద్రోహం! పైన భగవంతుడు ఉన్నాడు, చదివి మీరు బొందబెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి? మేము ప్రజలలో ఉంటాం, తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా. నాకు వేరే పని లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిన్నగాడు బొట్టగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఉద్యమ నాయకుడు కుమారుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శేషు తన కుమారుడికి వైద్యం చేయించుకోలేని పరిస్థితిని స్థానిక కౌన్సిలర్ రంజిగౌడ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చెప్పడంతో స్పందించిన కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్కు వైద్యం కోసం ₹1,00,000 చెక్ అందించారు. So 6 plus 1.5, 7.5 तो नहीं था ये प्रदीप जल्दी मंचिगे रा अंटुन्ना వచ్చి కలు ఓకే మంచిగా పోతాడు బాబు, టెన్షన్ ఉండదు. ఆల్ ది బెస్ట్. ఎంతమంది పిల్లలు? ఒకరు. మిగతా లేదు స్కూల్ పోయిందా? ఆయన మంచిగా నీకు ఇద్దు లేకపోతే నీ కొడుకు మంచిగా అయినాక. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలంలో కాజా కోల్గేట్ వద్ద అనుమానంతో 2 వాహనాలు తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు. 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. 2 పరారయ్యారు. ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారిని విశాఖ నుంచి తిరుపతి తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జనసేన సానుభూతి పరుడైన పాషం రాంబాబు బైకును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అనంతరం పాషం రాంబాబు ఉదయం చూసేసరికి బైక్ పూర్తిగా దహనం అయిపోయింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో పాషం రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు పార్టీ మారుతున్నట్లు మీడియా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించినారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాకు దైవ సమానుడు. కేసీఆర్కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. పార్టీ మారే ఆలోచన నాకు లేదు. మల్కాజ్గిరి పార్లమెంటుకు
పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారు. అయినప్పటికీ ఇదంతా మీడియా సృష్టించిన గ్లోబల్ ప్రచారం మాత్రమే అని అన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో పార్టీ మారుతానని ఇప్పటి వరకు చెప్పలేదు. నాకున్న డబ్బులతో పేద ప్రజల బాగు కోసం ఉపయోగిస్తాను, కానీ పార్టీ పనులకు ఉపయోగించాను. నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్టు రుజువు చేసి దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేస్తాడని ప్రచారం ఉంది. పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్కు నా నియోజకవర్గ ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అందరికీ, మీడియా మిత్రులందరికీ, గత 2 రోజులుగా నా మీద ఏదో పార్టీ మారుతున్నానని, మల్కాజ్గిరి ఎంపీగా ట్రై చేస్తున్నానని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరో కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీకి చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనార్ ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను అడిగింది, కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు ఈ రాజకీయాలు ఇప్పుడు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేడు. భయపడి నేను ఎమ్మెల్యేని కాదు, నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తి నేను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏం తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోతా, నేను పార్టీ మారుతానని చెప్తాను. ఎవరు చెప్పారు, నా దైవమైనా, నా సమానమైనా, నా నాయకుడైనా, నాకు ముఖ్యం కేసీఆర్ గారే. ఆయనకి చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకోలేదు. మా ఇంట్లో మా భార్యతోటి, మా నాన్నతోటి, మా అమ్మతో కూడా డిస్కస్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను. కేసీఆర్ గారికి చెప్తా, పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నాను చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు వాళ్ళు ఊహించుకోవడం, ఏదో నేను పార్టీకి పెద్ద ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతా కథనంలో. పార్టీకి ఎందుకు ఇస్తానే, పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తానే? నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్ళు కడతా కథనంలో, ఇంకోసారి వచ్చి కథనంలో మొత్తం పెళ్లి చేస్తా. పార్టీలకు ఎందుకు ఇస్తా? పేదలకు ఇస్తా. నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా. పార్టీలకు పండించే రాజకీయాలకు రాలేదు నేను. ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి. నాకు ఉన్నటువంటి ఉమ్మడి మామూనార్ జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర, కానీ డబ్బును రాజకీయం చేయను నేను. డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా? పేదవాళ్ళకు ఒక చదువు కొరకు, ఒక ఆసుపత్రి కొరకు, చదువు కొరకు, విద్య మీద, వైద్యం మీద, దానికి ఖర్చు పెడతా. పిల్లల సమాజంలో ఖర్చు పెడతా. కానీ ఒక నాయకుడికి నేను 10 లెక్కలు ఇయ్యను నేను. పేదవాడికి ఇస్తాను. పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాను. డబ్బు ఉందని నేను ఏ రోజు గర్వపడలే. ఆ డబ్బు విలువ తెలుసు, పేదరికం విలువ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చినో తెలుసు నాకు. నేను రాజకీయాలకు వచ్చినా, సేవ చేయడానికి వచ్చినా, నేను ఒకవేళ పోయేదంటే డైరెక్ట్ కేసీఆర్ గారితో చెప్తాను. వచ్చి మళ్ళీ ఇక్కడ నాగర్ కర్నూలులో ప్రెస్ మీట్ పెడతా, మిమ్మల్ని పిలుస్తా, నాయకత్వంతో మాట్లాడతా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారుతా. కానీ దొడిదారున పోయి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేలే కలుగుతున్నారు. దొడిదారున పోయి వాళ్ళకు ఉండాలిగా నేను ఎమ్మెల్యేనే కాదు, నేను అసలు కలవాలి ఈ రోజు వరకు. నాకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ పరిచయాలు ఉన్నాయి. ఇలా చిన్న కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు. ఇవాళ అందరికీ తెలుసు. ఇలా మిమ్మల్ని అందరినీ గుర్తుపడతారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు వీరందరినీ గుర్తుపడతారు. ఇక నాగర్ చేస్తారని గుర్తుపడతారు. మీరు నేను ఎవరితో అధికారులతో మాట్లాడినట్టు, ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డు చేసి తీయగలుగుతారా? నేను ముక్కు నీళ్ళకి రాస్తా. నేను ఎవరితో మాట్లాడలేదు. కొన్ని సంప్రదింపులు వచ్చినాయని చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా, దాచి పెడతలేను. కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్లింటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది. ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా, పెళ్లి చేస్తావా, అబ్బా సంబంధం చూడాలని అడుగుతారు. ఆ సంబంధం ఏదో తీసుకొచ్చి అనుకోవద్దు. అమ్మాయిని సంబంధం అమ్మాయిని అడగడతాం మనం. వచ్చిన పార్టీ ఎట్లాంటిది, మన పార్టీ మారడం కరెక్టా, పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా, ఎంపీగా పోవడం కరెక్టా, రాజకీయంగా ఇలాగే ఉండడం కరెక్టా, నేను ఆలోచన చేసుకో. నాకు విజ్ఞత లేదా? నేను పశువునా? నేను మనిషిని కదా. ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతానా? లేదు కదా. నాకు విజ్ఞత ఉంది కదా. అసలు పోటీ చేయాలా లేదా? నెంబర్ 1. పోటీ చేస్తే ఏ ఎక్కడి నుంచి చేయాలి, ఎంపీగా చేయాలా,
మహబూబ్నగర్ చేయాలా, మల్కాజ్గిరి చేయాలి. నేను ఇప్పుడు మల్కాజ్గిరి ఇలా కొత్తగా రాలే. నేను 2014 నుంచి ఇలా ఈ నియోజకవర్గం కొంతమంది నేనంటే పడవలు ప్రచారం చేస్తున్నది. 2014 ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజ్గిరి ఎంపీ అన్నారు. ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. మరి ఏమంటారు? మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీగా పోతామని చెప్పిన మాట వాస్తవం? మీరే చెప్పండి. మీరే అంటారు వాస్తవం అని. 2018 ఎన్నికల 55,000తో గెలిచిన నేను అప్పుడు ఎన్నికల పోటీ చేస్తూ ఈసారి పోటీ చేయడు, మల్కాజ్గిరి ఎంపీ పోతామని చెప్పారు. అది మల్కాజ్గిరి నాకేం అభినవ సంబంధం ఉండి వద్దంటే నా దగ్గరకు వస్తుంది. మల్కాజ్గిరి ఎందుకో నాకు తెలియదు. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. అది నాయకులే మల్కాజ్గిరి మరి ఇక్కడ ఉండాలని నేను వద్దాం. నాయకులు వెళ్ళిపోమంటారు. ఎందుకు వెళ్ళిపోమంటారు నాకైతే అర్థం కాలేదు. పార్టీ మాత్రమే నెట్వర్క్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో నిర్ణయం తీసుకుని మల్కాజ్గిరి ఎంపీకి ట్రై చేస్తుంది. కానీ మల్కాజ్గిరిలో చాలా టఫ్ ఉంది, అందుకంటే డ్రాప్ అయ్యారు అనే విషయం వైరల్ అవుతుంది. నీకు నోరు ఉంది, నువ్వేమన్నా మాట్లాడచ్చు. టఫ్ ఉందని నువ్వే అంటున్నావు, పార్టీ మారుతాడని నువ్వే అంటున్నావు, పార్టీ నువ్వే అంటున్నావు. ప్రతిపక్షాలు అంటవి ప్రతికరువులు అంటారు. నాకు విఘ్నత ఉంది, నాకు గోల్ ఉంది. నేను ఒక కాన్సెప్ట్తో రాజకీయాలకు వచ్చినోని, కాన్సెప్ట్ తప్పి రాజకీయాలకు రాలేదు. నాకు ఎదుటి వ్యక్తికి ఉందా లేదా నాకు అనవసరం, నాకైతే ఉంది, అది నేను భావిస్తా. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు పలు సూచనలు సలహాలు తెలుపుతూ పరకాల పట్టణంలో పలు వార్డుల్లో కలియ తిరిగిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పలు వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రహం పహాడ్లోని ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పోస్టులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పరకాల యందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, పూజారులు, జాతర కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుము రద్దు చేయడం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ నాయకుల మీసాల ప్రకాష్ అన్నారు. వరంగల్ నగరంలోని దయానంద కాలేజ్ జంక్షన్లోని కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో మేడారం వచ్చే భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడాన్ని హర్షిస్తూ బాణసంచా పేల్చి మిఠాయి పంచిపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రుసుము రద్దు చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజారాజ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజల మేలు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారని, మేడారం వెళ్లే భక్తులకు ఒక టోల్గేట్ ఉందని, జాతర అయిపోయేంత వరకు టోల్గేట్ కూడా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నామని, 2-3 రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకం తమకు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని మీసాల ప్రకాష్ అన్నారు. ఓకేనా?
సరదాగా ఉండు. శారదా ఉండు. శారదా ఉండి శారదా మామూలుగా స్వీట్ పంచి పెట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులందరూ ప్రపంచంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి విచ్చేస్తున్న కోట్లాది మంది భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడం జరిగింది. ఇవాళ కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో మా కొండా శ్రీమతి డైనమిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ మా అటవీ శాఖ పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ డిసిషన్ తీసుకొని పర్యావరణ రుసుమును రద్దు చేయడం హర్షించదగ్గ విషయం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చేయడం చాలా కోట్ల రూపాయలు ఇలా అందరికి మాఫీ చేయడం చాలా సంతోషకర విషయం. ఇవాళ టోల్ గేట్ల రద్దు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రగల్భాలు చెప్తా ఉన్నది. కానీ ఆ టోల్ గేట్లను కూడా ఫీజులను కూడా రద్దు చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి. మరి ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా ట్రాఫిక్ జామ్ అయి ఆ టోల్ గేట్ల కాడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేడారం వచ్చే భక్తులకు కూడా రద్దు చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కోవిడ్ కష్టకాలంలో గ్రామాల్లో పేదలకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ ఎల్బి సంచిత్ గంగ్వార్తో కలిసి కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో గ్రామాల్లో పేదలకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని అన్నారు. రూరల్ ట్రాన్స్ఫర్మేషన్లో MNREGSది కీలక పాత్ర అని పేర్కొన్నారు. రాజస్వామి వెరీ ప్రోగ్రెసివ్ స్కీమ్. చాలా ప్రోగ్రెసివ్ స్కీమ్ ఉంది. 19 years already complete అయిపోయింది. We hope that well, on the one hand we hope that such a situation does not arise where we need such kind of schemes, but जो हमारा situation है अभी उसके according we have drafted a very progressive law in 2004-2005. So for completion of 18 years I congratulate you and please review meeting आज cancel हो गया but that's for another day. Thank you. మెదక్ జిల్లా తూఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రం లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి, క్లాస్ రూమ్లు, గదులు ఒకే రూమ్లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. For 10 years area, so nothing development happened. School classroom level.
అప్పుడు